ని నమ్ముకున్న ప్రకాష్ ఎంత బాగుపడాడో తెలియదు కానీ ప్రకాష్ ని నమ్ముకున్న దుర్గారావు మాత్రం ఇల్లు కట్టుకున్నాడు. మరి ఆ ఇంటి గురించి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with his team. నాగబాబు గారండి, రోజా గారండి, నమస్కారం. ఇలా ఇంటి వాడిని అయ్యానండి. ఇంటి వాడిని అంటే పెళ్లి కాలేదండి. ఇప్పుడు ఒక టీమ్ లీడర్లే ఇల్లు కట్టుకుంటాను. ఫస్ట్ టైం నైట్ అనగా పొగలనుకో రూపాయి కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకున్నానండి. మీరు కూడా ఇవాళ గోపేసిన భోజనానికి తప్పనిసరిగా రావాలి. వచ్చే ముందు గిఫ్ట్లు తీసుకొని రావాలి. దుర్గా రే అన్నా, కార్తీక్ అన్న, నమస్తే అన్న. వెరీ గుడ్. మొత్తానికి ఇల్లు కట్టుకున్నావు. అవునన్నా, ఈ ఇల్లు కట్టుకున్నానంటే అంటే నీ వల్లేనన్నా. నా వల్ల నువ్వు ఇల్లు కట్టుకోవడం ఏంట్రా? ఏం లేదన్నా, నేను నా మాటలు తుత్తురుగా మాట్లాడాను. ఒక్క మాటకు జనాలకి అర్థం కాదు. తెలియజేసిన జనాలందరికీ నువ్వేనన్నా. ఏంటి ప్రాంప్టింగ్ ఇచ్చి? ఫాంటింగ్ ఇచ్చానన్నా. మన ప్రకాశం రా ప్రకాశ్ అన్న రాలేదంటే పిలవపైన వస్తాడన్న, ఈ బాటికి వస్తూ ఉంటాడు. దుర్గారావు కంగ్రాట్స్. తర్వాత ఇల్లంతా 3 చుట్లు తిరిగాను. ఎందుకురా? నీకు తెలియదన్నా, తిరిగన్నా. ఏదో వీడు అభిమానం, కొత్త ఇల్లంతా చూడమంటున్నాడు. బ్రహ్మాండంగా ఇల్లు మాత్రం బాగా కట్టాడు ఇల్లు. దుర్గారావు బాగా కట్టావురా ఇల్లు. ఒకసారి నీ అభిమానం పాడుగా కుంకం ఎందుకురా నాకు? ఏం లేదన్నా, ఇంటికి గోప్రవేశం చేయాలంటే గుమ్మడికాయ దిష్టి తీసేయాలి కదా. నువ్వు 3 సార్లు తిరిగావు కదా అని దిష్టి పోయింది అంటున్నా. అంటే గుమ్మడికాయ ఇబ్బంది ఉంది. ఎంతసేపు రా నిలబడి? కూర్చోన్నా. థ్యాంక్ యూ. కార్తీక్ అన్న కూర్చో. అది దట్ ఈస్ నేను టీమ్ లీడర్ రా, నాకు మర్యాద ఇవ్వు. కిట్లో ఎలా నుంచుంటావు, రియాసల్లో పనుకుంటావు. ఇప్పుడైనా పపాయించి అటు ఇటు తిరుగు పో. అదంతా ఎందుకులే గాని ఏం చదువుతానా? టీ 2 టీ. అన్ని టీ తెమ్మంటావా? అంటే తేపో టీలో చెయ్యాలా వద్దా? ఇంకేంటన్నా సంగతిలో? ఇల్లు కొత్తగా కొనుక్కున్నా మాత్రం. డాన్స్ అన్న గోపయాసం వచ్చింది అనుకో. దొరకారావా ఏంద్ర ఇల్లా? ఇది 3 బ్లాక్లు ఇల్లు అన్న. కరెక్ట్గా ఒక డైలాగ్ ఇస్తే బ్లాక్ అయిపోతా. 3 బ్లాక్లు ఇల్లు ఎట్ట కట్టావరా? ఇటుకెళ్తావన్నా? టీ చెప్పరా? 20 బాబు. తెస్తున్నా. ఈడొచ్చాడేంటి? అసలే నోరు దోల పని చేస్తున్నట్టే మొత్తం అంత టీం లీడర్ చెప్పేలా ఉన్నాడు. తొందరరా. తెస్తున్నా లేటు. టీ. వాడు పండక్కి నువ్వు టీ తీసుకుని ఇచ్చేది నాకు అర్థం కదా. అంటే వాడు నా బిడ్డలు అంటాడు, ఇల్లు కట్టుకున్నాడు, నా ఇట్లా చేస్తాడు, ఏదో ఉడతాపత్తిగా నా సాయం చేస్తున్నాడు. మీరు ఎవరైనా వేసుకున్నారులే కానీ నేనైతే కావాలని చేయలేదన్నా. నీ కాళ్ళు పట్టుకుంటానన్నా. క్షమించిన సారీ అన్నా. క్షమించాలేరా? సలీం కొట్టి తీసుకురా బాబు. ఏంటన్నా నువ్వు ఎప్పుడో పిలితే ఇప్పుడు వచ్చావు? అదే నువ్వు కరెక్ట్ అడ్రస్ చెప్పాలి కదరా. కరెక్ట్ అడ్రస్ దొరకక నీకు ఆ గల్లీ ఈ గల్లీ ఇలా సరిగ్గా ఇంత టైం పట్టింది. ఆ టీం ఈ టీం చేసాలి, ఒక టీం చేయుగా. పంచుల తర్వాత ఎండనబడి వచ్చాను కదరా, కాస్త మంచి ఇప్పించరా. ఓకే ఎండబడి వచ్చాడు. కొద్దిగా చల్లటి నీళ్ళు తీసుకురా 2 గ్లాసులు. తీసుకొస్తా. ఏంటన్నా సంగతులు? పని చేయడం సరిపోయింది జీవితం మొత్తం. వీడొచ్చాడేంటి? టీం లీడర్లు అంటే పోనీ అనుకోవచ్చు, కంటెస్టెంట్ వచ్చాడు మొత్తం చెప్పేస్తాడో ఏంది? గుర్తుపట్టకుండా పర్ఫార్మెన్స్ చేస్తా. ఏదన్నా టైమింగ్ డైలాగ్ చెప్పాలన్నా టైమింగ్ పట్టాలని నేను తాగితే. ప్రకాశం ఎంతసేపు అయింది వచ్చి? ఎలా గుర్తుపట్టావురా? అంటే స్టేజ్ మీద చేసే పెర్ఫార్మెన్స్ ఇక్కడ చేస్తే ఆ మాత్రం గుర్తుపట్టలేదన్నా. ఇప్పుడు భోజనాలు టైం అయింది, అందరుగా భోజనాలు వడ్డిస్తారు బాబు. అదే కొద్దిగా భోజనాలు కొద్దిగా వడ్డిద్దు. సరేరా. నువ్వు కిందకు వచ్చాయా? గెస్టులు వస్తున్నారు కదా, కిందకు వచ్చో.
హాయ్రా ఆయన ఎప్పుడు తీది నేను అడితే ఈ రోజేగా అరే దుర్గారావు ఆ, అందరికి ఆకులు ఇచ్చావు నాకు ఆకేదిరా బెసలు ఇస్తా ఆకు. అరే పప్పు అదిరిపోయిందిరా. ఏంద్రా ఇది ఆకు తులసి ఆకానా? ఏయ్, అన్నకో మెత్తి పెట్టు. సరే నెయ్యి. రేయ్ ఏంద్రా ఇది అన్న నీకు షారేస్తాను. పైకి పెట్టు పెట్టు. ఎక్కువ ఎక్కువ తిను అన్న, కడుపు నిండా తిను. ఒక్క మెత్తు మిస్ అవ్వద్దు. ఉన్నదే ఒక మెతుకు ఏంద్రా తినేది నేను అట్టయితే 4 మెత్తులు వేయచ్చు కదా. నువ్వు అన్నం పెట్టట్లేదురా కాకి పిండం పెట్టినట్టుందిరా దుర్గారావు గారు ఎలా నీ వంటకాలు? ప్లేట్లు ఎదిరిపోయినాయి సార్. అవును సార్. మిరపకాయ పులుసు అయితే ఎదిరిపోయిందబ్బా. పిలిచాను, ఇంత దూరం వచ్చా, భోజనం చేసా, గిఫ్ట్ ఏం తేలేదన్నా? ప్రపంచంలో అందరికి ఇవ్వలేని గిఫ్ట్ నీకు లైవ్ లో ఇస్తున్నాను రా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. హాయ్. భోజనాలేని ఎలా ఉన్నాయన్న వంటకాలు? అది చూసిన తర్వాత నేను ఇస్తాను ఓకే అన్న. నేను ఒక డైలాగ్ తప్ప గణములు పోయినవి పువ్వులు పోయినవి అడవిలో ఆకులు వలలో చిలిపి ఎత్తుకొని చూడాము ఏనా కార్తీకన్నా, ఏందన్నా? వంటలు బాగున్నాయిరా. అన్నా, నేను కష్టపడి ఇల్లు కొనుక్కున్నాను, భోజనాలు పెట్టాను, కనీసం గిఫ్ట్ అని ఇవ్వలేదన్నా. వేర్ దేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే. ఇది కరెక్ట్ గా బలుకు అప్పుడు గిఫ్ట్ ఇస్తా. దెరేజ్ విల్ దెరేజ్ వే. సంగల్ గిఫ్ట్ తే. థ్యాంక్ యూ రా వెళ్తా ఏం చేయలేదు. పల్లెలు ఎవరు తీస్తారు, గ్లాసులు ఎవరు తీస్తారు? నేను టీం లీడర్ నన్ను తిమ్మంటావేంట్రా టీం లీడర్ కాబట్టి పల్లెలు తీమన్నా, లేకపోతే వద్దులే అర్థమైంది పో వెళ్ళు. ఇడు టీం లీడర్ నేను చేస్తాడు కదా సార్ ఈయన చూడండి ఇప్పుడు ఎలా చేస్తా హలో బావా దుర్గా గారు ఎక్కువ చేస్తున్నాడు బావా మీ టీంలో ఆడే కదా ఎక్కువ చేసేది. నా బావా నువ్వు ఒకసారి చూసుకోవచ్చి సరే సరే. బాబా దుర్గారావు దుర్గారావు నాయనండి. బాగుందా బతుకున్నా? బాగా మంచిగా ఉన్నా. ఎవరు అనుకుంటావరా ఎవరు? వాస్తు శిల్పి వాటి శిల్పి. అదే వాటి శిల్పి అంటున్నా. నా మాట అర్థం కాదు, నీ మాట అర్థం కాదు. స్కిట్ దొబ్బేదిరా. మంచి మాట్లాడు నువ్వు. అట్టనే ఇవాళ గోపేశం కదా, వాస్తు చూపించాను. కష్టం రా ఆయన చాలా బిజీగా వెళ్ళిపోతున్నాడు రా చూపించాను, నీకు దండం పెడతానా? కాదురా. నీకు కాలు మొక్కుతానన్నా. ఇంకా మొక్కలేదు మొక్కు. అది రా నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ ఇప్పుడు అర్థమైంది అర్జెంట్ డోర్ తీసేది. డోర్ తీసే. డోర్ తీస్తే ఎటు నుంచి వస్తామండి? పైన కావాలి. పైన సీలింగ్ ఉంది కదా పైన. సీలింగ్ బొక్క పట్టుకొని లోపల దారం వేసి కింద దిగాలి. అదేంది బొక్క పెట్టి దిగాలంట? బాబా చెప్పింది నువ్వు రా తలుపు తీ అదేంటిది? టాయిలెట్ బాబా అక్కడ పెట్టి కబోర్డ్ అక్కడ పెట్టి కబోర్డ్ అక్కడ పెట్టి టైలెట్ అక్కడ పెట్టుకోక ఇంకెక్కడ పెట్టుకుంటారు? వెళ్ళండి. పైన ఆలాడితే ఎలా కూర్చుంటారు? నువ్వు ఎలా వచ్చా ఇంట్లోకి? పైన నుంచి వచ్చా. బొక్కల నుంచి తాడు పట్టుకొని ఇదే తాడు పట్టుకొని ఎక్కి అక్కడి నుంచి వచ్చేది అంతే. ఇదేంటిది? హాల్ బాబా తీసేది ఏంటి? అడ్డదిడ్డం కట్టితే వెళ్ళలేదు. ఎవరు నువ్వు? దగ్గర ఉండి కట్టించానండి. ఇదేంటిది? కిచెన్ తీసేది. అంటే వంట ఎక్కడ వండుకోవాలి బాబా వంట ఇక్కడ వండుకోండి. రెడ్డికి చెప్పితే రెడ్డి వండుకుంటాడు. పాటలు తెచ్చుకోవడమే. తిరుగుతుంటున్నా మాలమంటే తీసేది. ఏది? షర్ట్ తీసి తీరా ఇప్పరా తీసేది. తొందరగా నొక్కుతున్నా. ఓరు బాబు ఎంత పేరు పాడితే వచ్చినట్టు నువ్వు. ఇదే మరి కింద ఏంటది? లోపల వేసుకోలేదు. ఏంటండి? ఇది ఏ రాసిన? ఇది కొమ్మం రాసి. కుంభరాశి ముందు నాకు కుంభరాశి ఆఫీస్ గా ఉంది. ఇల్లంతా వాస్తు ప్రకారం కరెక్ట్ కట్టుకుంది. నా ఇల్లు మొత్తం కొలతేసావు కదా ఇంట్లో. మరి అలా ఉంటున్నాడు. మామూలుగానే మనిషిలో అలా ఉంటున్నాడు. నీకు 4 గుణపాలు తాగలుగా నీకు అంటున్నావు కదా. స్కిట్ లో 100 గుణపాలు తగులుతుంది. మరి అలానే ఉండాలి. కరెక్ట్ గా చెప్పు సమాధానం నేను మాట్లాడు ఫోన్ మళ్ళీ ఇక్కడ ఇచ్చే మళ్ళీ తీసేస్తారు. మళ్ళీ ఇది ఏంది ఏదో పచ్చుకుంటున్నారు మీరు? నాకు జాతకం ఇచ్చారా ఏంటి పచ్చుకుంటే ఏంటండి? వెళ్ళిపోతాను ఇల్లంతా నా ఆలోచన. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను నేను? దుర్గారావు ఇప్పుడు నీకు దీని వల్ల ఏమర్థమైందిరా? దీని వల్ల ఏమర్థమైందంటే టీమ్ లీడర్ గా ఉండాలి, కంటెస్టెంట్ గా ఉండాలి. పని చూసుకో నాది నార్మల్ గా చేస్తా.
లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. చాలా బాగుంది, వెరీ నైస్. నాగ్ బాబు సార్. ఓకే బానే ఉంది, గుడ్.